హలో నమస్తే. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను బద్నాం చేసేందుకు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని బద్నాం చేసేందుకు, బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావుని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే చేస్తున్న కుట్రలన్నీ ఒక్కొక్కటిగా పటాపంచలవుతున్నాయి. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే ఒక నెపంతో ఎంక్వైరీ చేసేందుకు జస్టిస్ పిసి ఘోష్, రిటైర్డ్ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, ఏకసభ్య కమిషన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మార్చ్ 14, 2024లో పిసి ఘోష్ కమిషన్ని ఏర్పాటు చేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే ఈ కుట్రలకు తెరలేపింది. కుట్ర కోసం మొదటగా ఎంచుకున్నది కాళేశ్వరం ప్రాజెక్ట్ని. అక్టోబర్ 2023లో కుట్రలు చేసి మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను కుంగేటట్టు చేస్తే దానివల్ల ఎలక్షన్లలో లాభపడ్డ కాంగ్రెస్ పార్టీ దాన్ని సమర్థించుకోవడం కోసం కేసీఆర్ గారి మీద ఎంక్వైరీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేసింది. కేసీఆర్ మీద కోపాన్ని రైతుల మీద తీసుకుంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు చాలామందికి అవగాహన లేనట్టుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏదో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లాగా, శ్రీశైలం ప్రాజెక్ట్ లాగా ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు ఉన్నాయి, పంప్ హౌజులు, 1000 కిలోమీటర్ల కాలువలు, 1000 కిలోమీటర్ల 100 కిలోమీటర్ల టన్నళ్ళు, భూగర్భంలో పంపులు ఏర్పాటు చేసిండ్రు వాటర్ని లిఫ్ట్ చేసేందుకు, ఎత్తిపోసేందుకు. కానీ ఇవేవీ తెలియని కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని ఒక ప్రాజెక్ట్ అని చూపించి ఆ ప్రాజెక్టు కూలిపోయిందనే ప్రచారం చేసిండ్రు. దానికోసం ఎంక్వైరీ చేసిండ్రు. పిసి ఘోష్ కమిషన్ ఈరోజు పిసి ఘోష్ కమిషన్లో జూన్ 11 నాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పిసి ఘోష్ కమిషన్ సమన్ చేసింది. పిసి ఘోష్ కమిషన్ దేనికి సమన్ చేసింది కేసీఆర్ గారిని? కమిషన్ ఎంక్వైరీలో సహాయపడండి, మీ దగ్గరున్న సమాచారాన్ని కమిషన్కి ఇవ్వండి అని ఒక సాక్షిలాగా, లేదా ఒక ఇన్ఫర్మేషన్ ఉన్న వ్యక్తి కమిషన్కు ఇన్ఫర్మేషన్ అసిస్ట్ చేయండి అని చెప్పేసి కేసీఆర్ గారిని పిలిచింది. కేసీఆర్ గారిని పిలిచిన తర్వాత జూలై 31, 2025 నాడు 665 పేజీల రిపోర్టుని శాసనసభకు 665 పేజీల రిపోర్టుని ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రభుత్వం ఆ రిపోర్ట్ రాగానే సెలెక్టివ్గా లీకులు కూడా ఇచ్చింది. కేసీఆర్ గారిని బద్నాం చేసేందుకు, హరీష్ రావు గారిని బద్నాం చేసేందుకు, స్మితా సబర్వాల్ గారిని, అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎస్కే జోషి గారిని బద్నాం చేసేందుకు సెలెక్టివ్గా లీకులు ఇచ్చింది. అవినీతి జరిగిందని, అవినీతి చేసిందని వీళ్ళను దోషులుగా పిసి ఘోష్ కమిషన్ చెప్పిందని ఇట్లాంటి అనేక లీకులు ఇచ్చిండ్రు. ఆ తర్వాత అసెంబ్లీలో ఆ కమిటీ నివేదిక పెట్టిండ్రు. ఆ కమిటీ నివేదిక అసెంబ్లీలో పెట్టిన తర్వాత దాన్ని పూర్తి స్థాయి విచారణ చేయడం కోసం సిబిఐకి అప్పగించాలనే నిర్ణయాన్ని కూడా అసెంబ్లీ తీసుకుంది. ఈరోజు సుదీర్ఘ విచారణ తర్వాత ఎప్పుడైతే పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందో అప్పుడే బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం హైకోర్టులో ఆ రిపోర్టుని ఛాలెంజ్ చేసింది. పిసి ఘోష్ కమిషన్ కేవలం రాజకీయాల కోసం ఏర్పాటు చేసిన కమిషన్ అని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కమిషన్ నివేదికని పక్కన పెట్టండి అని హైకోర్టుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోయినరు. ఈరోజు హైకోర్టు తీర్పిచ్చింది. ఒక చారిత్రాత్మకమైన తీర్పు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, అధికారంలో ఉన్నప్పుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులుగా ఉన్న వారిని టార్గెట్ చేసేందుకు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మొదటి నుంచి కాళేశ్వరం మీద కమిషన్ వేసిండ్రు, విద్యుత్ కొనుగోళ్ల మీద
కమిషన్ వేసిండ్రు. ఫార్ములా ఈ రేసుల మీద ఏసీబీ ఎంక్వైరీ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద ఒక ఎంక్వైరీలకు పిలిపిస్తున్నారు. ఇట్లా ఒక్కొక్కటిగా కుట్రలు బయటపడుతున్నాయి. ఈ కాళేశ్వరం కమిషన్ది ఈరోజు మొదటి రోజు బయటకు వచ్చింది. హైకోర్టు కాళేశ్వరం కమిషన్ ఏమన్నది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జబ్బలు జరుచుకుంటున్నారు. ఈ రిపోర్టుని తప్పు పట్టలేదు, ఈ రిపోర్టుని పక్కన పెట్టలేదు హైకోర్టు అని. నిజమే, రిపోర్టుని తప్పు పట్టకపోయించారు, కానీ ఆ కమిషన్ ఏర్పాటు చేయడంలో మీ ఉద్దేశాన్ని హైకోర్టు ఈరోజు బట్టబయలు చేసింది. హైకోర్టు ఏమన్నది? ద ఫైండింగ్స్ ఆఫ్ ద కమిషన్ దట్ ఆర్ ప్రిజుడిషియల్ టు ద పిటిషనర్స్, అంటే ఎవరైతే పిటిషనర్స్కి ప్రిజుడిషియల్గా ఉన్నాయంటే సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయో, సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా పిటిషనర్ల మీద ఏవైతే వ్యాఖ్యలు చేసినరో, కాస్టింగ్ సీరియస్ అస్పర్షన్స్ ఏవైతే వ్యాఖ్యలు చేసినరో అవన్నీ ఇన్ఆపరేటివ్, అవన్నీ చెల్లుబాటు కావు, అవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అని హైకోర్టు ఈరోజు తన జడ్జిమెంట్లో చెప్పింది. చీఫ్ జస్టిస్తో పాటు ఇంకొక చీఫ్ జస్టిస్ అర్పేష్ కుమార్, ఆయనతో పాటు జస్టిస్ మొయినుద్దీన్, వీళ్ళిద్దరూ చాలా క్లియర్గా చెప్పేసిండు. దీస్ అడ్వర్స్ ఫైండింగ్స్ వర్ మేడ్ ఇన్ వయోలేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. సహజ న్యాయ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఈ అడ్వర్స్ కామెంట్స్ మీరు చేసినరు. ద మ్యాండేటరీ ప్రొసీజర్ అండర్ 8B ఆఫ్ ది కమిషన్స్ ఎంక్వైరీ యాక్ట్కు వ్యతిరేకంగా మీరు చేసిందని చెప్పింది. నో యాక్షన్ క్యాన్ బి టేకెన్ అగేన్స్ట్ కేసీఆర్. ఈ వ్యాఖ్యలు చాలా ఇంపార్టెంట్. నో యాక్షన్ క్యాన్ బి టేకెన్ అగేన్స్ట్ కేసీఆర్ ఆర్ అదర్ 3 పిటిషనర్స్ బేస్డ్ ఆన్ ది ఘోష్ కమిషన్ రిపోర్ట్. మీరు ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఈ నలుగురి మీద, కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, స్మితా సబర్వాల్ గారి మీద, ఎస్కే జోషి గారి మీద, ఈ నలుగురి మీద ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా మీరు ఎట్లాంటి చర్యలు తీసుకోవడానికి వీలు లేదు అని హైకోర్టు చెప్పింది. యాక్చువల్గా ఈ ప్రిజుడిషియల్ టు ద పిటిషనర్స్ అనేది చాలా కీలకమైన వ్యాఖ్య ఈరోజు హైకోర్టు తన జడ్జిమెంట్లో చేసింది. ఎందుకు కీలకమైందంటే, ప్రిజుడిషియల్ టు ద పిటిషనర్స్ అంటే ఏంటంటే, కమిషన్ రిపోర్ట్లో ఈ నలుగురి మీద చేసిన కామెంట్స్ వల్ల, కేసీఆర్ గారి మీద చేసిన కామెంట్స్ వల్ల వాళ్ళ రెప్యుటేషన్కి డ్యామేజ్ అవుతుంది, వాళ్ళ పలుకుబడికి, వాళ్ళ రెప్యుటేషన్కి డ్యామేజ్ అవుతుందని హైకోర్టు చెప్పింది. అట్లాగే హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి వీళ్ళ రెప్యుటేషన్కి కూడా డ్యామేజ్ అవుతుంది. మీరు ఆ ప్రిజుడిషియల్ టు ద పిటిషనర్స్ అంటే దాని అర్థం ఇది అని చెప్పేసి అని చెప్పింది. తర్వాత జడ్జి ఇంకొకరు ఏమన్నారంటే, ఫైండింగ్స్ ప్రిజుడిషియల్ టు ద పిటిషనర్స్ ఆర్ డిక్లేర్డ్ ఇన్ఆపరేటివ్. వాటిని ఇన్వాలిడేట్ చేసింది, వాటిని మొత్తం తొలగించింది. ఇట్ సింప్లీ మీన్స్ దట్ ఆల్ అబ్జర్వేషన్స్ ఇన్ ద రిపోర్ట్ దట్ హార్మ్ ఆర్ డిఫేమ్ దీస్ 4 persons ఆర్ నౌ లీగలీ ఇన్వాలిడ్ అండ్ కెనాట్ బి యూజ్డ్ అగేన్స్ట్ దెమ్. రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ కాళేశ్వరంలో అవినీతి చేసిండు, హరీష్ రావు కాళేశ్వరంలో అవినీతి చేసిండ్రు, ఇవన్నీ మాటలు మాట్లాడుతందుకు వీలు లేదు. హైకోర్టే చెప్పింది. వాళ్ళు మాట్లాడుతుండొచ్చు కాక, రాజకీయాలు చేసేందుకోసం మాట్లాడుతుండొచ్చు కాక, కానీ హైకోర్టే క్లియర్గా చెప్పింది, ఆల్ అబ్జర్వేషన్స్ ఇన్ ద రిపోర్ట్ దట్ హార్మ్ ఆర్ డిఫేమ్ దీస్ 4 persons ఆర్ నౌ లీగలీ ఇన్వాలిడ్ అండ్ కెనాట్ బి యూజ్డ్ అగేన్స్ట్ దెమ్. ఇది ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు. కాళేశ్వరం కమిషన్ మీద సుదీర్ఘ విచారణ, దాదాపు 15 నెలల పాటు విచారణ చేసిన తర్వాత వాళ్ళు కొండను దోవి తొండను కూడా పట్టలేదు. ఆ రిపోర్టు ఈరోజు హైకోర్టులో ఇది ఎందుకు పనికిరాదని చెప్పింది. ఎందుకు పనికిరాదని చెప్పడం అంటే దాని అర్థం కాళేశ్వరం కమిషన్లో మీరు ఎంక్వైరీలు ఏమైనా చేసుకోవచ్చు, ఎవరితోటైనా ఎంక్వైరీలు చేసుకోవచ్చు, కానీ మీకు అక్కడ ఈ నలుగురి మీద మీరు రాజకీయంగా పొలిటికల్ ఆస్పర్షన్స్ కాజ్ చేసేందుకు అవకాశం లేదని చెప్పింది. ఒకసారి కేటీఆర్ గారు ఈరోజు ఇమీడియట్గా దానికి రియాక్ట్ అయినరు. జడ్జిమెంట్ రాగానే సాయంత్రం పార్టీ ఆఫీస్లో, భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి రియాక్ట్ అయినరు. ఒకసారి కేసీఆర్ గారు ఏం మాట్లాడిందో చూద్దాం. ఈ కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోరాతి ఘోరమైన గోబెల్స్ని మించిపోయి చేసిన ప్రచారం ఏదైతే ఉన్నదో, ఇవాళ మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం
ఇచ్చిన తీర్పుతో అది పటాపంచలైందని చెప్పి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉన్నారు. అబద్ధాలతో అద్భుతాల నిజానికి చాలా కాలం దాచలేరు. కాళేశ్వర మహత్యాన్ని కూడా కనిపించకుండా చేయలేరు. అది మళ్ళీ తేలిపోయింది. అబద్ధానికి ఆడంబరం ఎక్కువ కానీ ఆయుష్ తక్కువ. రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఆ బరాజ్ మీద నిలబెట్టి అక్కడ ఉన్న ఒక పర్రెని చూపెట్టి ఇది మొత్తం కూలిపోయింది, కొట్టుకపోయింది అని చెప్పి ఏదైతే చిల్లర ప్రచారం చేశారో ఇవాళ అది కొట్టుడు పోయింది. అంతిమ విజయం సత్యానిదే అని రుజువైంది. గోబెల్స్ని మించి దుష్ప్రచారం చేసిన ధూర్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇవాళ గూబ గుయ్యమనిపించే తీర్పు మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది. ముందుగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి హైకోర్టుకి మా పార్టీ పక్షాన, మా అందరి పక్షాన, తెలంగాణ రైతాంగం పక్షాన వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అభండాలు వేసి అబద్ధాల ప్రాపగాండా చేసి మరి ఇష్టం వచ్చినట్టు పిచ్చి ప్రచారాలు చేసిన రాజకీయ రాబందులు ఎవరైతే ఉన్నారో వారికి చెంప చెల్లుమనిపించే విధంగా ఇవాళ తీర్పు రాష్ట్ర హైకోర్టు ఇచ్చింది. ఇవాళ గెలిచింది తెలంగాణ ప్రజలు, ఇవాళ గెలిచింది తెలంగాణ రైతులు, ఇవాళ గెలిచింది దశాబ్దాలుగా కరువు పీడిత ఈ నేలలో గోదావరి జలాలు రావాలి అని తన్లాడిన ప్రతి ఒక్కరు, మా ఆర్ విద్యాసాగర్ రావు గారు కావచ్చు, పెద్దలు జయశంకర్ గారు కావచ్చు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంలో కష్టపడ్డ ప్రతి కార్మికుడు కావచ్చు, అట్లాగే లక్షలాది ఎకరాల్లో పంట పండి ఇవాళ భారతదేశంలోనే నెంబర్ 1గా తెలంగాణ నిలబెట్టిన ప్రతి రైతు ఇవాళ గెలిచిండు. కుట్రలు కుతంత్రాలు కాంగ్రెస్ ఓడిపోయింది. ఇవాళ తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణలోని వివేకవంతమైన ఇంజనీర్లు, తెలంగాణ ఉద్యోగులు వారే కదా కష్టపడ్డది. వారందరూ ఇవాళ గెలిచారని చెప్పక తప్పదు. ఖచ్చితంగా ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ విజయం మాత్రమే కాదు. ఈరోజు హైకోర్టు జడ్జిమెంట్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే సంబరాలు చేసుకోవడానికి కాదు, తెలంగాణ రైతులు మొత్తం సంబరం చేసుకోవాల్సింది. ఏ నీళ్ల కోసమైతే ఉద్యమం చేసినామో, ఏ నీళ్ల కోసమైతే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో ఆ నీళ్లను మన బీళ్లకు మళ్లించుకున్న తర్వాత ఆ కుట్రలను కాంగ్రెస్ పార్టీ తెరలేపి రైతుల పొలాలను ఎండబెట్టే ప్రయత్నం చేసింది కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టి. కానీ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు చూసిన ప్రతి ఒక్క రైతు, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు బారిన ప్రతి నేల ఈరోజు సంబరం చేసుకుంటుంది. ఈ కుట్రలను ఆపండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ని వాడుకోండి. కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకోవడం వల్ల రైతులకు మేలు జరుగుతుంది, రాష్ట్రానికి మేలు జరుగుతుంది. దీనివల్ల బీఆర్ఎస్ పార్టీకి కొలాటరల్ బెనిఫిట్ ఏమైనా జరుగుతుండొచ్చు, కానీ ఏ రకంగానూ కూడా ఇది బీఆర్ఎస్ పార్టీ కేవలం క్రెడిట్ కోసమో అధికారంలో ఉండడం కోసమో చేసింది కాదు, రైతుల బాగు కోసం చేసింది. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు సమైక్య రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూసి, నీళ్ల కోసం రైతులు బోర్లు దవ్వుకున్న పరిస్థితి చూసి, బోర్లు దవ్వినా కూడా నీళ్లు పడని పరిస్థితిని చూసి ఈరోజు ఆ ప్రాజెక్టును నిర్మించారు. ఆ ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత పంటలు ఎంత పెరిగినాయో, సాగు విస్తీర్ణం ఎంత పెరిగిందో పార్లమెంటు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి, నీతి ఆయోగ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి, ఆర్బీఐ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి సోయలేదు. కాంగ్రెస్ పార్టీ అది ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి, ఇరిగేషన్ మంత్రికి సోయలేదు. ఈ ప్రాజెక్ట్ని బద్నాం చేయాలి, ఈ ప్రాజెక్ట్ని అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలి, తెలంగాణ రైతులను గోసపెట్టాలనే ఒక ప్రయత్నం చేస్తుంది. యాక్చువల్గా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం స్టార్ట్ అయిన ప్లానింగ్ దశ నుంచి నిర్మాణం స్టార్ట్ అయ్యేంత వరకు, నిర్మాణం జరుగుతున్నంతసేపు, ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఆ ప్రాజెక్టుకు నిద్రాహారాలు మాని కృషి చేసిన అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ప్రభుత్వం మీద బురద జల్లాలని, ఏదో ఒక రకంగా రాజకీయ లబ్ధి పొందాలని ఆ రోజు ఎన్నికల ముందు ప్రయత్నం చేసినారు. ఇప్పుడు కూడా గత 2 సంవత్సరాలుగా అదే ప్రయత్నం చేస్తూ వచ్చారు. రకరకాల లీకులను పంపుతూ, అక్రమ కేసులు బనాయిస్తూ, ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేసినారు. కానీ నేటి తీర్పుతో ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని, ఆ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు
రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ చిల్లర రాజకీయాలు మాని ఆ కుంగిన 2 పిల్లర్లను వెంటనే మరమ్మతు చేసి రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే 2.5 సంవత్సరాల విలువైన సమయాన్ని వృధా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒక కాంపోనెంట్. ఆ మేడిగడ్డలో ఉండే పదుల సంఖ్యలో ఉండే పియర్స్ లో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి. దాన్ని మరమ్మతు చేయకుండా 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయని, కూలిపోయిందని, కూలేశ్వరం అయిందని పదే పదే మాట్లాడుతూ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుంది అనేటువంటి విధంగా గోబల్స్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడింది. సో ఇవాళ తీర్పు మేము స్వాగతిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు వెకిలి చర్యలు మాని, చిల్లర రాజకీయాలు మాని ఆ 2 పిల్లర్లను మరమ్మతు చేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కోరుతా ఉంది. ఎప్పటికైనా కాళేశ్వరమే ఈ రాష్ట్రానికి ప్రాణాధారం అవుతుంది. తెలంగాణ ఉద్యమ నాయకత్వాన్ని బద్నాం చేస్తేందుకు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని బద్నాం చేస్తేందుకు, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేస్తేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలు ఒక్కొక్కడ బయటపడుతున్నాయి. తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ కాళేశ్వరం నీళ్లు తాగిన, నీళ్లు చూసిన రైతుల పక్షాన, కాళేశ్వరం నీళ్లు బారిన పొలాల్లో పంటలు పండించిన రైతుల పక్షాన ఈరోజు బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బరాబర్ అడుగుదాం. కేసీఆర్ను బద్నాం చేయాలని మీ కుట్రలు ఒక్కొక్కటిగా పటాపంచలవుతున్నాయి. ఇవన్నీ కేసీఆర్ తెలంగాణ రైతులకు చేసిన మంచిని జీర్ణించుకోలేక మీరు చేసిన కుట్రలు కావా? బరాబర్ అడుగుదాం. కాళేశ్వరం మీద మీరు వేసిన పీసీ ఘోష్ కమిషన్, పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ ప్రిజుడిషియల్ టు ది పిటిషనర్ అన్నది హైకోర్టు. కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషిలను బద్నాం చేస్తేందుకే మీరు ఈ కమిషన్ వేసిండ్రు, ఈ కమిషన్లో ఆ వ్యాఖ్యలు చేసిండ్రు అని అది హైకోర్టు అన్నది వాస్తవం కాదా? బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా గ్రహించండి, ఇప్పటికైనా తెలివిలోకి రండి. కాళేశ్వరం పైన ఇప్పటికైనా కుట్రలు ఆపండి. రైతులకు ఉపయోగపడే ఈ ప్రాజెక్ట్ని వాడుకోకుండా రైతుల ఉసురు పోసుకుంటారా? బరాబర్ అడుగుదాం. రైట్, ఈరోజు మనతో పాటు బరాబర్ అడుగుతందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, ప్రభుత్వంలో ఉన్న అధికారులని బరాబర్ అడుగుతందుకు మనతో ఉంటారు సాగునీటి రంగ నిపుణులు. మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అవుతున్న ప్లానింగ్ దశ నుంచి కూడా కేసీఆర్ గారితో ఉండి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో నీళ్లు, ఏ నీళ్లు ఎక్కడున్నాయి, ఏ నీళ్లు ఎక్కడ పోతున్నాయి, ఏ నీళ్లు ఎక్కడ ఒడిచిపట్టాలి, ఏ నీళ్లు ఎక్కడికి పంపించాలి, వీటన్నింటి మీద నిపుణులు వి ప్రకాష్ గారు మనతో ఉంటారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు సాగునీటి రంగంలో ఓఎస్డీగా ఉన్న శ్రీధర్రావు దేశపాండే గారు, వారు కూడా మనతో ఉంటారు. వాళ్ళతో ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు, రాబోయే రోజుల్లో ఏం చేయాల్సి ఉంటుంది కాళేశ్వరం, ఇవన్నీ కూడా మాట్లాడదాం. తెలంగాణ ప్రజల పక్షాన బరాబర్ అడుగుదాం.